Hello everyone, this is Govindamma. You are watching Govindamma Smart Art. Okay, today we are going to learn about the selfish gain part 2. In 8th class first unit lo ఉన్న B reading the selfish gain part 2 గురించి తెలుసుకున్నాం. Okay, part 1 selfish gain built a high wall and put a board. Trespassers will be prosecuted. ఓకే, ఫస్ట్ పార్ట్లో మనకు పిల్లలందరినీ తరిమేసి ఒక పెద్ద గోడ కట్టేసి దానికి ఎవరు అనుమతి లేకుండా రాకూడదనేసి బోర్డు కూడా పెట్టేసింది అనమాట సెల్ఫిష్ గెయింట్. నెక్స్ట్ పార్ట్ 2 వాట్ హ్యాపెండ్ నెక్స్ట్. సెల్ఫిష్ గెయింట్ అండ్ ఓల్డ్ గెయింట్ ఆర్ వన్ ఒక్కరే అనమాట, వేరు కాదు. అంటే ముసలితనం అయిపోయిన తర్వాత మారిపోయిన తర్వాత ఓల్డ్ గెయింట్ అనేది చెప్తూ ఉంది. యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు సెల్ఫిష్గా ఉన్నప్పుడు ఉన్నటువంటిది ఈ వర్డ్ సెల్ఫిష్ గెయింట్. ఓకే, సో మారిపోయిన తర్వాత ఓల్డ్ గెయింట్ ఏం చెప్తుంది చూడండి. వన్ మార్నింగ్ ఐ వాజ్ లయింగ్ అవేక్ ఇన్ బెడ్ వెన్ ఐ హర్డ్ సమ్ లవ్లీ మ్యూజిక్. వన్ మార్నింగ్ ఒకరోజు పొద్దున ఐ వాస్ లయింగ్ అవేక్, ఇక్కడ లయింగ్ పడుకోనున్నాడు, అవేక్ మెలుకునే పడుకోనున్నాడు, ఇన్ బెడ్ అంటే నిద్రపోలేదు మెలుకులోనే పడుకోనున్నాడు. వెన్ ఐ హర్డ్ సమ్ లవ్లీ మ్యూజిక్, ఒక లవ్లీ మ్యూజిక్ అంటే వినసొంపైనటువంటి సంగీతం వినిపించింది. It sounded so sweet that I thought it must be the king's musicians passing by, but it was really only a little linnet bird singing outside my window. So I thought, నేనేమనుకున్నాను, కింగ్స్ మ్యూజిషియన్స్ పాసింగ్ బై వైపుగా, పాసింగ్ బై అంటే ఆ దారిలో ఆ వైపు అనేసి అర్థము. సో నా క్యాజిల్, నా భవనం వైపున కింగ్స్ మ్యూజిషియన్స్, రాజుగారి సంగీతకారులు వెళ్తున్నారేమో, అంత వినసొంపైన మ్యూజిక్ వస్తుంది అనుకున్నాను. ఇట్ వాజ్ రియల్లీ ఓన్లీ ఏ లిటిల్ లిన్నెట్ బర్డ్ సింగింగ్ అవుట్ సైడ్ మై విండో. నా విండోలోంచి చూస్తే ఒక చిన్న లిన్నెట్ బర్డ్ అంటే పిచ్చుక లాంటి ఒక చిన్న పక్షి పాట పాడుతుంది అనమాట. చాలా లవ్లీగా ఉంది సౌండ్. ఓకే, అంటే నార్త్ విండ్, హెయిల్స్, నెక్స్ట్ స్నో, ఫ్రాస్ట్ ఇవన్నీ కూడా గార్డెన్లో నిండిపోయాయి. సో బర్డ్స్ అనేటివి లేవు, పూతలు కూడా పోయలేదు. సో ఇప్పుడు సడన్గా ఒక బర్డ్ యొక్క మ్యూజిక్ వినేసరికి సర్ప్రైజ్, ఆశ్చర్యపడ్డాడు చూడండి. ఇట్ వాస్ సో లాంగ్ సిన్స్ ఐ హ్యాడ్ హర్డ్ ఎ బర్డ్ సింగ్ ఇన్ మై గార్డెన్ దట్ ఇట్ సీమ్డ్ టు బి ద మోస్ట్ బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇన్ ద వరల్డ్. చాలా రోజులైపోయింది ఒక బర్డ్ సింగింగ్ అంటే ఒక పక్షి కూతలు అనేటివి వినిపించిన గార్డెన్లో. సో ఇట్ సీమ్డ్ టు బి బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇన్ ద వరల్డ్. కాబట్టి ఆ చిన్న పక్షి కూతలే నాకు ఈ ప్రపంచంలోనే బ్యూటిఫుల్ మ్యూజిక్, అందమైన సంగీతంలాగా వినిపించాయి. సో ద గెయింట్ ఎక్స్ప్లెయిన్స్, ఆ రాక్షసుడు చెప్తున్నాడు ఏంటి చూడండి. The hail has stopped dancing over my head and the north wind has ceased its roaring. A delicious smell is coming from the window. Okay, hail has stopped. Hail means వడగళ్ళు ఆగిపోయాయి. డైలీ డాన్సింగ్ ఓవర్ మై హెడ్ అంటే భవనం చుట్టూ తిరుగుతూ ఉన్నాయి కదా 3 hours పాటు. సో దే హ్యావ్ స్టాప్డ్, ఆ వడగళ్ళు ఆగిపోయాయి. నార్త్ విండ్ హ్యాస్ సీజ్డ్ ఇట్స్ రోరింగ్, ఉత్తర పవనాలు ఓని గాలి పెట్టేటివన్నీ కూడా ఆపేశాయి. ఆ డెలిషియస్ స్మెల్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద విండో. డెలిషియస్ మీన్స్ వెరీ టేస్టీ, రుచికరమైన అనేసి అర్థము. కానీ ఇక్కడ డిన్నర్ ఏం లేదు, కానీ గార్డెన్లో నుంచి ఒక మంచి స్మెల్ వస్తూ ఉందన్నమాట. ఐ బిలీవ్ ద స్ప్రింగ్ హ్యాస్ కమ్ అట్ లాస్ట్. ఐ బిలీవ్, అప్పుడు నాకు నమ్మకం వేసింది. ద స్ప్రింగ్ హ్యాస్ కమ్ అట్ లాస్ట్, వసంత ఋతువు వచ్చేసింది. అంటే స్ప్రింగ్ సీజన్ అంటేనే చెట్లకు పూతలు పూయడం, ఆ పూలు బ్లాసమ్స్ కోసం బర్డ్స్ రావడం. ఓకే, ఒక స్ప్రింగ్ వచ్చేసిందని అర్థమైపోయింది. ద గెయిన్ జంప్స్ అవుట్ ఆఫ్ ద బెడ్ అండ్ లుక్స్ అవుట్. ఒక్కసారిగా బెడ్లో నుంచి జంప్ చేసేసి లుక్స్ అవుట్, బయటికి చూసింది. త్రూ ఎ లిటిల్ హోల్ ఇన్ ద వాల్ ద చిల్డ్రన్ హ్యావ్ క్రెప్ట్ ఇన్ అండ్ ఆర్ సిట్టింగ్ ఇన్ ద బ్రాంచెస్ ఆఫ్ ద ట్రీస్. అంటే త్రూ ద లిటిల్ హోల్ ఇన్ ద వాల్ అంటే ఈ వర్షాలకి వడగళ్ళకి మొత్తం గోడకి చిన్న హోల్ అంటే ఒక రంధ్రం పడింది. ఆ రంధ్రం ద్వారా చిల్డ్రన్ హ్యావ్ కెప్ట్ ఇన్, పిల్లలందరూ లోపలికి వచ్చారు. అండ్ ఆర్ సిట్టింగ్ ఇన్ ద బ్రాంచెస్ ఆఫ్ ద ట్రీస్, ఆ పిల్లలు ఈ చెట్ల యొక్క కొమ్మల పైన కూర్చున్నారు. పిల్లల వల్ల గార్డెన్కి మళ్ళీ చేంజ్ అనేది వచ్చింది. ఓకే, ఇన్ ఎవ్రీ ట్రీ ఐ కుడ్ సీ ఎ లిటిల్ చైల్డ్, ప్రతి చెట్టు పైన పిల్లలు ఉన్నారు. ద ట్రీస్ వర్ సో గ్లాడ్ టు హ్యావ్ ద చిల్డ్రన్ బ్యాక్ అగైన్ దట్ దే హ్యావ్ కవర్డ్ దెమ్సెల్స్ విత్ బ్లాసమ్స్ and were waving their arms gently above the children's heads. The birds were flying about and twittered with delight, and the flowers were looking up through the green grass and laughing. This is the imaginary scene. Imagination అన్నమాట, మీరు ఊహించాలి. ఇక్కడ the trees were so glad, చెట్లు ఎంత ఆనందపడుతున్నాయంటే ఇక్కడ ట్రీస్ పర్సానిఫికేషన్ చేశారనమాట. అంటే మనిషిలాగా పోల్చినారు చెట్లని. సో గ్లాడ్, ఎంత ఆనందం ఉన్నాయంటే టు హ్యావ్ ద చిల్డ్రన్ బ్యాక్ అగైన్ అండ్ దే హ్యాడ్ కవర్డ్ దెమ్సెల్స్ విత్ బ్లాసమ్స్. చెట్లు పిల్లలు ఎన్నికి రాగానే అవన్నీ బ్లాసమ్స్, పూతలు పూసాయి. అండ్ ఆర్ వేవింగ్ దేర్ ఆర్మ్స్ జెంట్లీ ఓవర్ దేర్ హెడ్స్. చూడండి, వేవింగ్ దేర్ ఆర్మ్స్, చెట్లు తన చేతులని అంటే కొమ్మలని వేవింగ్ ఊపుతున్నాయి. ఎక్కడ?
చిల్డ్రన్స్ హెడ్స్, పిల్లల తల మీద మనము ఇట్లా పెట్ అనిమల్స్ని ఇలాగ నిమురుతాం చూడండి, అలాగా ట్రీస్ అన్నీ కూడా పిల్లల తలలపైన చేతులు పెట్టేసి నిమురుతూ ఉన్నాయంట. ద బర్డ్స్ వర్ ఫ్లయింగ్ అబౌట్, బర్డ్స్ వచ్చేసి ఎగురుతున్నాయి చెట్లపైన. అండ్ ట్విట్టరింగ్ విత్ డిలైట్, డిలైట్ మీన్స్ వెరీ హ్యాపీ, చాలా హ్యాపీగా. ట్విట్టరింగ్ మీన్స్ బర్డ్స్ సౌండ్స్ అనమాట. అంటే ట్విట్ 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 అనే సౌండ్స్ ఇస్తూ ఉంటాయి కదా, ఓకే, బర్డ్స్ ట్విట్టర్ చేస్తున్నాయి చాలా హ్యాపీగా. అండ్ ద ఫ్లవర్స్ వర్ లుకింగ్ అప్, పువ్వులు పూసేసి పైకి చూస్తున్నాయి. త్రూ ద గ్రీన్ గ్రాస్ అండ్ లాఫింగ్, ఆ పువ్వులన్నీ గడ్డిలో నుంచి పైకి చూస్తూ నవ్వుతూ ఉన్నాయి. ఇట్ వాస్ ఎ లవ్లీ సీన్, ఇట్ వాస్ ఎ లవ్లీ సీన్. నిజంగా ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, గ్రీన్ గ్రాస్లో ఫ్లవర్స్ వచ్చేసి పిల్లలందరూ చెట్లపైన ఉండేసి బర్డ్స్ పైన తిరుగుతూ, అంత లవ్లీ సీన్గా ఉంది. ఓన్లీ ఇన్ వన్ కార్నర్ ఇట్ వాస్ స్టిల్ వింటర్, కానీ ఒక్క చివర మాత్రం గార్డెన్లో స్టిల్ వింటర్, ఇప్పటికీ చలికాలం ఉంది. అంటే ఇట్ వాస్ ద ఫార్దెస్ట్ కార్నర్ ఆఫ్ ద గార్డెన్ అండ్ ఇన్ ఇట్ వాస్ స్టాండింగ్ ఏ లిటిల్ బాయ్. ఇట్ వాస్ ద ఫార్దెస్ట్ కార్నర్ ఆఫ్ ద గార్డెన్, గార్డెన్లో చాలా చివరి మూల అది, అందులో ఒక పిల్లవాడు స్టాండింగ్ ఏ లిటిల్ బాయ్, అక్కడ నిల్చుకొని ఉన్నాడు చెట్టు దగ్గర. ఓకే, హీ వాస్ సో స్మాల్ దట్ హీ కుడ్ నాట్ రీచ్ అప్ ద బ్రాంచెస్ ఆఫ్ ద ట్రీ. హీ వాస్ సో స్మాల్, చాలా చిన్నపాడు కాబట్టి చెట్టుని ఎక్కలేకపోతున్నాడు. అండ్ హీ వాజ్ వ్యాండరింగ్ ఆల్ రౌండ్ ఇట్ ట్రైయింగ్ బిట్టర్లీ. ఓకే, వ్యాండరింగ్ మీన్స్ ఒక ఎయిమ్లెస్గా తిరగడం, అంటే ఎట్లా ఎక్కాలా చెట్టు పైకి అనేసి ఒక లక్ష్యం లేకుండా తిరుగుతూ ఉన్నాడు చుట్టూ, ఆ చెట్టు చుట్టూ. క్రయింగ్ బిట్టర్లీ, బిగ్గరగా ఏడుస్తూ ఆ చెట్టు చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. ట్రీ వాస్ స్టిల్ క్వైట్ కవర్డ్ విత్ ఫ్రాస్ట్ అండ్ స్నో. ఆ అబ్బాయి నిల్చుకొని ఉన్నాడు కదా, చిన్న బాలుడు, ఆ దగ్గర ఉన్నటువంటి చెట్టు స్టిల్ కవర్డ్ విత్ ఫ్రాస్ట్ అండ్ స్నో, ఇప్పటికీ మంచుతో, పొగమంచుతో నిండి ఉంది. అండ్ ద నార్త్ విండ్ వాస్ బ్లోయింగ్ అండ్ రోరింగ్ అబౌట్ ఇట్. ఈ ఉత్తర పవనము ఆ చెట్టు పైన ఓ అని వీస్తూ ఉంది. క్లైంబ్ అప్ లిటిల్ బాయ్ సెడ్ ద ట్రీ, ఆ చెట్టు చెప్తుంది అనమాట లిటిల్ బాయ్కి, క్లైంబ్ అప్ లిటిల్ బాయ్, ఎక్కు బాబు చెట్టు ఎక్కువ అనేసి. అండ్ ఇట్ బెండ్ ఇట్స్ బ్రాంచెస్ డౌన్ యాజ్ లో యాజ్ ఇట్ కుడ్, ఎంత కిందికి వీలైతే అంత కిందికి ఇట్ బెండ్ డౌన్, తన కొమ్మల్ని ఉంచిందనమాట. బట్ ద లిటిల్ బాయ్ వాస్ టూ టైనీ, కానీ ఆ బాబు మాత్రం చాలా చిన్నవాడు కాబట్టి ఎక్కలేకపోయాడు. ఇట్ వాస్ దెన్ మై హార్ట్ మెల్టెడ్, అప్పుడు నా గుండె కరిగిపోయింది. సో హార్ట్ మెల్టెడ్ మీన్స్ ఇక్కడ జాలి పడెను అనేసి అర్థం. ఐ వాస్ రియల్లీ వెరీ సారీ ఫర్ వాట్ ఐ హ్యాడ్ డన్, ఇంతవరకు నేను చేసిన దానికి నేను సారీ. సో ఐ క్రిప్ డౌన్ స్టేర్స్ అండ్ ఓపెన్ ద ఫ్రంట్ డోర్ క్వైట్ సాఫ్ట్లీ అండ్ వెంట్ అవుట్ ఇన్ టు ద గార్డెన్. ఓకే, సో ఐ క్రిప్ డౌన్ స్టేర్స్ అండ్ ఓపెన్ ద ఫ్రంట్ డోర్స్ క్వైట్ సాఫ్ట్లీ అని కదా, రాక్షసుడు నడిచేటప్పుడు ధమ్ ధమ్ అనే సౌండ్స్ వచ్చినప్పుడు పిల్లలు భయంతో పరిగెడతారు కాబట్టి క్రిప్ట్, చిన్నగా పాకుతూ, అప్ స్టేర్స్ అంటే పైకి ఎక్కడం స్టెప్స్, డౌన్ స్టేర్స్ మీన్స్ ఆ మెట్లు దిగడం, చిన్నగా పాకుతూ సౌండ్ లేకుండా దిగి, ఓపెన్ ద ఫ్రంట్ డోర్ క్వైట్ సాఫ్ట్లీ, ఆ గార్డెన్కి గోడ కట్టాడు కదా, సో ఆ గార్డెన్ యొక్క ఫ్రంట్ డోర్ని క్వైట్ సాఫ్ట్లీ, చాలా నిశ్శబ్దంగా ఓపెన్ చేశాడు. అండ్ వెంట్ అవుట్ ఇన్ టు ద గార్డెన్, తర్వాత చిన్నగా గార్డెన్లోకి వెళ్ళిపోయాడు. బట్ వెన్ ద చిల్డ్రన్ సా మీ దే వర్ సో ఫ్రైట్ దట్ దే ఆల్ ర్యాన్ అవే అండ్ ద గార్డెన్ బికేమ్ వింటర్ అగైన్. బట్ వెన్ ద చిల్డ్రన్ సా మీ, ఎప్పుడైతే నా పిల్లలు నన్ను చూశారో, దే వర్ సో ఫ్రైటెండ్, వాళ్ళు ఎంత భయపడ్డారంటే దే ఆల్ ర్యాన్ అవే, వాళ్ళందరూ పారిపోయారు. అండ్ ద గార్డెన్ బికేమ్ వింటర్ అగైన్, మళ్ళీ ఆ గార్డెన్లో మొత్తం చలికాలం వచ్చేసింది. ఓన్లీ ద లిటిల్ బాయ్ డిడ్ నాట్ రన్ ఫర్ హిస్ ఐస్ వర్ సో ఫుల్ ఆఫ్ టీయర్స్ అండ్ హీ డిడ్ నాట్ సీ మీ కమింగ్. కానీ ఆ చిన్న అబ్బాయి ఉన్నాడే, ఆ అబ్బాయి మాత్రం డిడ్ నాట్ రన్, పరిగెత్తలేదు. ఎందుకు? ఫర్ హిస్ ఐస్ వర్ సో ఫుల్ ఆఫ్ టీయర్స్, తన కళ్ళ నిండా కన్నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఈ జైంట్ వచ్చేది కనిపించలేదు. సో హీ డిడ్ నాట్ సీ మీ కమింగ్, తను వచ్చేది చూడలేదు కాబట్టి అబ్బాయి మాత్రం పారిపోలేదు. సో ఐ స్టోల్ అప్ మై హ్యాండ్ హిమ్ and took him gently in my hand and put him up into the tree. So I stole up behind him. సో అబ్బాయిని నేను వెనక నుంచి పట్టుకొని, took him gently, చాలా సున్నితంగా పట్టుకొని, and put him up into the tree, చెట్టు పైన కూర్చోబెట్టాడు. ఓకే, and the tree broke at once into blossoms and the birds came and sang on it and the little boy stretched out his 2 arms and flung them round my neck and kissed me. ఓకే, అండ్ ద ట్రీ బ్రోక్ అట్ వన్స్, ఒక్కసారిగా ఆ బాబును కూర్చోబెట్టిన చెట్టు బ్రోక్ ఇన్ టు బ్లాసమ్స్, ఒక్కసారిగా పూతలన్నీ పూసేసాయి, పూలు కాసాయి. బర్డ్స్ కేమ్ అండ్ సాంగ్ ఆన్ ఇట్, పక్షులన్నీ వచ్చేసి పాటలు పాడాయి. అండ్ ద లిటిల్ బాయ్ స్ట్రెచ్డ్ అవుట్ హిస్ 2 arms, తన 2 చేతులను చాపి, ఫ్లంగ్ దెమ్ రౌండ్ ద మై నెక్, నా మెడ చుట్టూ ఒక్కసారిగా చుట్టుకునేసి, అండ్ కిస్డ్ మీ, నాకు ముద్దిచ్చాడు. అంటే పిల్లలు ఎంతో అఫెక్షనేట్గా ఫీల్ అయినప్పుడే వాళ్ళు ఇలాంటి మెడ చుట్టూ చేతులు వేసుకోవడం,
కిస్ చేయడం ఇలాంటి చేస్తాడంటే వెన్ ద అదర్ చిల్డ్రన్ సా దాట్ దే కేమ్ రన్నింగ్ బ్యాక్ అండ్ విత్ దెమ్ కేమ్ ద స్ప్రింగ్. వెన్ ద అదర్ చిల్డ్రన్ సా, మిగతా పిల్లలందరూ ఇదంతా చూసి ది కేమ్ రన్నింగ్ బ్యాక్, పరిగెత్తుకుంటూ వచ్చారు. విత్ దెమ్ కేమ్ ద స్ప్రింగ్, పిల్లలతో పాటు వసంత ఋతువు కూడా గార్డెన్లోకి వచ్చింది. ఓకే, ద గెయిన్ చెప్పాడనమాట మారిపోయేసి, ఇట్స్ యువర్ గార్డెన్ నౌ లిటిల్ చిల్డ్రన్, ఇప్పటి నుంచి ఈ గార్డెన్ మీదే పిల్లలు అని చెప్పాడు. ఓల్డ్ గెయిన్, ఐ టుక్ ఏ గ్రేట్ యాక్స్ అండ్ నాక్డ్ డౌన్ ద వాల్, ఒక పెద్ద గొడ్డలి తీసుకునేసి గోడనంతా పగలగొట్టేశాను. అండ్ వెన్ ద పీపుల్ వర్ గోయింగ్ టు మార్కెట్ at 12 o'clock దే ఫౌండ్ మీ, ఎస్ మీ, ప్లేయింగ్ విత్ ద చిల్డ్రన్ ఇన్ ద మోస్ట్ బ్యూటిఫుల్ గార్డెన్ దే హ్యాడ్ ఎవర్ సీన్. ఓకే, వెన్ ద పీపుల్ వర్ గోయింగ్ టు మార్కెట్ 12 o'clock, సో ఓకే 12 o'clock ఆఫ్టర్నూన్ వెళ్ళేటప్పుడు ప్రజలు ఆ చుట్టుపక్కల, దే ఫౌండ్ మీ ప్లేయింగ్, వాళ్ళు నన్ను పిల్లలతో ఆడుకోవడం చూశారు. ఇన్ ద మోస్ట్ బ్యూటిఫుల్ గార్డెన్, ఇప్పుడు నా గార్డెన్ ఎలాగుందంటే చాలా అందంగా ఉంది. దే హ్యాడ్ ఎవర్ సీన్, ఇంతవరకు వాళ్ళు చూడలేదు. ఆల్ డే లాంగ్ వీ ప్లేడ్ అండ్ ఇన్ ద ఈవినింగ్ ద చిల్డ్రన్ కేమ్ టు బిడ్ మీ గుడ్ బాయ్. ఓకే, డే లాంగ్ మొత్తం రోజంతా ఆడుకుంటాము, ఈవినింగ్ అయ్యేసరికి దే బిడ్ మీ గుడ్ బై అంటే వీడుకోలు చెప్పడం, అంటే బాయ్ చెప్పేసి వెళ్ళిపోవడం. ఓకే, సో పిల్లలు ఇప్పుడు మళ్ళీ మాట్లాడుకుంటున్నారు చూడండి. టాల్ గర్ల్, నవ్ వీ హ్యావ్ సమ్వేర్ టు ప్లే, ఇప్పుడు మనకి ఎక్కడో చోట దొరికిందిరా ప్లేస్ ఆడుకోవడానికి. షార్ట్ బాయ్, దిస్ ఇస్ మచ్ బెటర్ దాన్ రోడ్, ఆ రోడ్డు కంటే ఇక్కడ బెటర్గా ఉంది, బాగుంది. ఎస్, ద రోడ్ ఈజ్ సో డస్టీ అండ్ ద డస్ట్ మేక్స్ మీ స్నీచ్. స్క్వైర్ గర్ల్ అనిందనమాట. ఏంటి, రోడ్ ఈజ్ సో డస్టీ, రోడ్డు పైన దుమ్ము ఉంది, డస్ట్ మేక్స్ మీ స్నీ, ఆ దుమ్ము వల్ల నాకు తుమ్ములు వస్తాయి అంటే అలర్జీ వస్తుంది అనేసి. గ్రేస్ఫుల్ గర్ల్, అండ్ ద గ్రాస్ ఇస్ సో మచ్ నైసర్ దాన్ ఆల్ దోస్ హార్డ్ స్టోన్స్, ఆ రోడ్డు పైన ఉన్న హార్డ్ స్టోన్స్ గట్టి రాళ్ల కంటే కూడా గ్రాస్ ఇస్ సో మచ్ నైసర్, ఈ గడ్డి చాలా నైస్గా మెత్తగా ఉంది. ఫ్లవర్స్, రౌండ్ బాయ్ చెప్పాడనమాట. ఐ లైక్ ఆల్ ద ఫ్లవర్స్, ఈ గార్డెన్లో అన్ని పువ్వులు నాకు బాగా నచ్చాయి. గ్రేస్ఫుల్ గర్ల్స్, అండ్ ద ట్రీస్, చెట్లు కూడా నచ్చాయి నాకు. టాల్ గర్ల్, హౌ హ్యాపీ వీవర్ ఆల్ హేర్, థ్యాంక్ యూ మిస్టర్ గెయిన్, ఎంత హ్యాపీగా ఉన్నాం మేము ఇక్కడ, ఎంత సంతోషంగా ఉన్నాము, థ్యాంక్ యూ. ఎస్ థ్యాంక్ యూ, యు ఆర్ వెరీ వెరీ నైస్ గెయిన్, అవును థ్యాంక్స్, నువ్వు చాలా మంచి రాక్షసుడివి అని చెప్పారు. బట్ వెర్ ఈజ్ యువర్ లిటిల్ కంపానియన్, ద బాయ్ ఐ పుట్ ఇన్ టు ద ట్రీ, కానీ మీ లిటిల్ కంపానియన్ అండి ఎక్కడ? కంపానియన్ మీన్స్ సహచరుడు, అంటే మీతో పాటు ఆడుకోవడానికి వచ్చే లిటిల్ బాయ్ ఎక్కడ? ద బాయ్ ఐ పుట్ ఇన్ టు ద ట్రీ, నేను చెట్టుపైకి ఎక్కించానే ఆ లిటిల్ బాయ్ ఎక్కడ అనేసి గెయింట్ అడిగాడు. ఐ డోంట్ నో. సో గ్రేస్ఫుల్ గర్ల్ ఆన్సర్ ఇచ్చింది, ఐ డోంట్ నో, నాకు తెలియదండి. రౌండ్ బాయ్, హీ హాస్ గాన్ అవే, అతను వెళ్ళిపోయాడు. యూ మస్ట్ టెల్ హిమ్ టు బి ష్యూర్ టు కమ్ హియర్ టుమారో, సరే అతనికి ఖచ్చితంగా చెప్పండి రేపు రమ్మని చెప్పేసి అంటే. టాల్ గర్ల్ చెప్పింది అనమాట, ఐ డోంట్ నో వేర్ హీ లివ్స్, అతను ఎక్కడుంటాడో నాకు తెలియదండి. స్క్వేర్ గర్ల్, ఐ హ్యావ్ నెవర్ సీన్ హిమ్ బిఫోర్, ఇంతకు ముందు ఎప్పుడు నేను అతన్ని చూడలేదు. బట్ ఐ వాంటెడ్ టు థ్యాంక్ హిమ్, ఆ చిన్న పిల్లాడికి నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకు? వెన్ ఐ కిస్డ్ మీ ఆన్ ద చీక్, నా బుగ్గ పైన అతను ముద్దు పెట్టినప్పుడు ఐ ఫెల్ట్ యాజ్ దో ఏ గ్రేట్ వెయిట్ హ్యాస్ బీన్ లిఫ్టెడ్ ఫ్రమ్ మై హార్ట్, నా గుండెల్లో నుంచి పెద్ద భారాన్ని, పెద్ద బరువుని తీసేసినట్టు అనిపించింది. నేను థ్యాంక్స్ చెప్పాలని చెప్పేసి ఆ జైంట్ అన్నాడు అనమాట. ఐఎమ్ సారీ బట్ ఐ డోంట్ థింక్ హీ లీవ్స్ అరౌండ్ హేర్. షార్ట్ బాయ్ ఆన్సర్ ఇచ్చాడేంటి, ఐఎమ్ సారీ, సారీ అండి, ఐ డోంట్ థింక్ హీ లివ్స్ అరౌండ్ హేర్, ఈ చుట్టుపక్కల నివసిస్తున్నాడని నేను అనుకోవట్లేదు. ఓల్డ్ గెయింట్ మారిపోయింది కదా, ముసలితనం అయిపోయింది కదా, ఆ గెయింట్ చెప్తోంది ఏంటి. ఎవ్రీ ఆఫ్టర్నూన్ వెన్ స్కూల్ వాజ్ ఓవర్ ద చిల్డ్రన్ కేమ్ అండ్ ప్లేడ్ విత్ మీ, ప్రతిరోజు మధ్యాహ్నం స్కూల్ అయిపోయిన తర్వాత పిల్లలు వచ్చి నాతో ఆడుకుంటారు. బట్ ఐ నెవర్ సా అగైన్ ద లిటిల్ బాయ్ హూ ఐ లవ్డ్, కానీ ఐ వుడ్ లైక్ టు సీ హిమ్ అగైన్, నేను అబ్బాయిని మళ్ళీ చూడాలనుకుంటున్నాను. ఐ హ్యావ్ గ్రోన్ ఓల్డ్ అండ్ ఫీబుల్ వెయిటింగ్, ఆ అబ్బాయి కోసం వెయిట్ చేసి చేసి ఓల్డ్ ముసలివాడైపోయాను. ఫీబుల్ అంటే ఒంట్లో శక్తి లేదు, వీక్ అయిపోయాను. ఫీబుల్ మీన్స్ బికమ్ వీక్. ఓకే, వీక్ అయిపోయాను. I cannot play about with the children anymore, so I sit here in my armchair and watch the children at their games and admire my garden. So I cannot play about with the children, ఇంకా ముసలివాడిని అయిపోయాను కాబట్టి పిల్లలతో నేను ఏమాత్రం ఆడలేను. ఎనీమోర్ అంటే ఇంకేమాత్రం ఆడలేను. సో ఐ సిట్ హేర్ ఇన్ మై ఆర్మ్ చైర్, నేను ఇంకా నా ఆర్మ్ చైర్లో అంటే ఈజీ చైర్లో కూర్చునేసి వాచ్ ద చిల్డ్రన్ అట్ దేర్ గేమ్స్, పిల్లలు ఆడుతూ ఉంటే చూస్తూ ఉంటాను. అండ్ అడ్మైర్ మై గార్డెన్, నా గార్డెన్ని చూసి నేను మురిసిపోతూ ఉంటాను. ఐ హ్యావ్ మెనీ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ బట్ ద చిల్డ్రన్ ఆర్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఆఫ్ ఆల్. నా గార్డెన్లో చాలా అందమైన పువ్వులు ఉన్నాయి, కానీ అందరికంటే అందమైన ఫ్లవర్స్ పువ్వులు పిల్లలే. గెట్టింగ్ అప్ అండ్ లుకింగ్ అవుట్ ఆఫ్ ద విండో అని, అంటే ఆర్మ్ చైర్లో కూర్చున్నాడు కదా, సో గెట్టింగ్ అప్ చిన్నగా లేస్తూ, లుకింగ్ అవుట్ ఆఫ్ ద విండో కిటికీలోంచి చూస్తున్నాడు. I no longer hate the winter, it's merely the spring asleep, the flowers are resting. మళ్ళీ సీజన్ మారింది, అంటే ఇయర్లో మనకు ఋతువులు మారుతూ ఉంటాయి కదా, సో మళ్ళీ
స్ప్రింగ్ సీజన్ అస్లీప్ అంటే వసంత ఋతువు, స్లీప్ మీన్స్ స్టాప్, ఋతువు ఆగిపోయింది. నెక్స్ట్ ఋతువు వింటర్ అనేది స్టార్ట్ అయింది. ద ఫ్లవర్స్ ఆర్ రెస్టింగ్, పువ్వులన్నీ నిద్రపోతున్నాయి. సడన్లీ హీ రబ్స్ హిస్ ఐస్ ఇన్ వండర్ అండ్ లుక్స్ అరౌండ్. సడన్గా ఈ గెయింట్ రాక్షసుడు వండర్ ఆశ్చర్యంతో కళ్ళు తుడుచుకుంటూ అండ్ లుక్స్ అరౌండ్ చుట్టూ చూశాడు. వాట్ ఏ మార్వెలస్ సైట్ దిస్ ఈస్, ఎంత అద్భుతమైన దృశ్యం అది. ఇన్ ద ఫార్టెస్ట్ కార్నర్ ఆఫ్ ద గార్డెన్ ఎ ట్రీ కవర్డ్ విత్ లవ్లీ వైట్ బ్లాసమ్స్. స్ప్రింగ్ సీజన్ నిద్రపోయింది, వింటర్ సీజన్ వచ్చిందంటే మంచు ఉంటుంది. కానీ ఒక చివరిలో ఫార్టెస్ట్ కార్నర్లో అంటే ఆ లిటిల్ బాయ్ని చెట్టు పైన కూర్చోబెట్టాడు కదా, ఆ మూల గార్డెన్లో చెట్టు పైన కవర్డ్ విత్ లవ్లీ వైట్ బ్లాసమ్స్, ఒక చెట్టు నిండా తెల్లటి పువ్వులు పూసాయి. ఇట్స్ బ్రాంచెస్ ఆర్ ఆల్ గోల్డెన్ అండ్ సిల్వర్ ఫ్రూట్ హ్యాంగ్స్ డౌన్ ఫ్రమ్ దెమ్. ఆ చెట్టుకి కొమ్మలకి బంగారు వెండి పండ్లు వేలాడినట్టుగా ఉన్నాయి. హ్యాంగ్స్ డౌన్ అంటే వేలాడుతున్నట్లున్నాయి. అండ్ వాట్స్ దిస్, ఏంటిది? కెన్ ఇట్ బి, ఆశ్చర్యంగా గట్టిగా అరుస్తున్నాడు అనమాట రాక్షసుడు. ఏంటి? కెన్ ఇట్ బి, ఓ కెన్ ఇట్ బి, ఓ అతనేనా? హీ హ్యాస్ కమ్ బ్యాక్, హీ హ్యాస్ కమ్ బ్యాక్, వచ్చాడు అతను, మళ్ళీ వచ్చాడు అనేసి ఆ లిటిల్ బాయ్ని చూసి అంటున్నాడు. ద ఓల్డ్ గెయింట్ లీప్స్ డౌన్ ద స్టేర్స్. ఆ అబ్బాయిని చూసిన ఆ హ్యాపీనెస్లో ఓల్డ్ గెయింట్ లీప్స్ డౌన్ ద స్టేర్స్, మెట్లు ఫాస్ట్గా కాకుండా చాలా స్లోగా పాకుతూ దిగాడనమాట. ఇంటూ ద స్నోయీ గార్డెన్, అంటే వింటర్ సీజన్ వచ్చింది కదా, స్నోయీ గార్డెన్, మంచు కురుస్తోంది ఆ గార్డెన్లో, ఆ గార్డెన్లోకి వచ్చాడు. అండ్ ద గ్రాసీ ప్యాచ్ వేర్ ద చైల్డ్ ఈజ్ స్టాండింగ్. గ్రాసీ ప్యాచ్, గడ్డిలో నడుచుకుంటూ ఆ లిటిల్ బాయ్ ఉన్న దగ్గరికి వచ్చాడు. వెన్ హీ డ్రాస్ క్లోజ్ టు ద చైల్డ్ అండ్ ఎగ్జామిన్స్ హిమ్, హిస్ ఫేస్ గ్రోస్ రెడ్ విత్ యాంగర్. తన కళ్ళని బాగా పరిశీలనగా చూసి దగ్గరకు వచ్చి పరిశీలిస్తే హిస్ ఫేస్ గ్రోస్ రెడ్ విత్ యాంగర్, అబ్బాయి ముఖము కోపంగా ఎర్రగా ఉంది. హూ హ్యాత్ డేర్ టు వూండ్ థీ. హూ హ్యాత్ మీన్స్ హూ హ్యాస్ ఆర్ హ్యాడ్. ఇది పొయిటిక్ లాంగ్వేజ్ అనమాట. హెచ్ఏటిహెచ్, హ్యాత్ అంటే హ్యాడ్, హ్యాస్ అనేటటువంటి వర్డ్స్. ఎవరు? హూ హ్యాత్ డేర్ టు వూండ్ థీ మీన్స్ యూ, నిన్ను అనేసి. ఎవరు నిన్ను గాయపరిచింది? యువర్ హ్యాండ్స్, నీ చేతులు. యువర్ ఫీట్, నీ కాళ్ళు. హూ హ్యాత్ డేర్ టు వూండ్ థీ, నిన్ను గాయపరిచే దానికి ఎవరు ధైర్యం చేశారు అని చెప్పేసి అడిగాడు. టెల్ మీ, చెప్పు నాకు. ఐ మే టేక్ అవుట్ మై బిగ్ స్వార్డ్, నా పెద్ద కత్తిని, పెద్ద ఖడ్గాన్ని తీసుకునేసి. స్లే హిమ్ మీన్స్ ఐ విల్ కిల్, నేను చంపేస్తాను, అతను నరుకుతాను. సో నే మీన్స్ నో, ఓకే, కాదు, లేదు అనేసి. నే బట్ దీస్ ఆర్ ద వూండ్స్ ఆఫ్ లవ్. గాయాలన్నీ, వూండ్స్ మీన్స్ గాయాలు, వూండ్స్ ఆఫ్ లవ్ ఇవి ప్రేమతో వచ్చినటువంటి గాయాలు. దే ఆర్ నెససరీ, ఇవి అవసరమే. ఫాలింగ్ టు హిజ్ నీస్, లిటిల్ చైల్డ్ హూ ఆర్ థో, పైన కూర్చుని లిటిల్ చైల్డ్, ఓ బాబు, హూ ఆర్ థో, థో మీన్స్ యూ, ఎవరు నువ్వు అనేసి అడిగాడు. చైల్డ్ స్మైలింగ్, నవ్వుతూ ఆ బాబు, యూ లెట్ మీ ప్లే వన్స్ ఇన్ యువర్ గార్డెన్, టుడే యూ షల్ కమ్ విత్ మీ టు లివ్ ఇన్ మై గార్డెన్ విచ్ ఈస్ ఇన్ ప్యారడైజ్. యూ లెట్ మీ ప్లే వన్స్ ఇన్ యువర్ గార్డెన్, ఒకసారి నీ తోటలో నన్ను ఆడుకోవడానికి ఛాన్స్ ఇచ్చావు. నౌ యూ షల్ కమ్ విత్ మీ, ఇప్పుడు నాతో కూడా రా. టు లివ్ ఇన్ మై గార్డెన్, నా తోటలో ఉండు. ఎక్కడుంది ఇతని తోట, ఇతని గార్డెన్? విచ్ ఈస్ ఇన్ ప్యారడైజ్, స్వర్గంలో ఉంది నా గార్డెన్, అక్కడ ఉందురా. ద చైల్డ్ క్లైమ్స్ ఇన్ టు ద ఓల్డ్ గెయింట్స్ ఆర్మ్స్. ఈ జైంట్ రాక్షసుడు చేతుల్లోకి వచ్చాడు. ద వింటర్ మెల్ట్స్ అవే బిఫోర్ దెమ్ యాజ్ దే వాక్ ఇన్ టు అన్ ఎవర్ ఎక్స్పాండింగ్ గార్డెన్. సరే, వింటర్ మెల్ట్స్ అంటే మంచంతా పక్కకి దారిస్తూ ఉంది. ఆ గార్డెన్ కంటిన్యూ అయిపోతుంది ఎక్కడికి? ప్యారడైజ్, స్వర్గంలోకి. ఎవర్ ఎక్స్పాండింగ్ అన్నాడంటే విస్తరిస్తూ ఉంది, అది ఎండ్ కాలేదన్నమాట గార్డెన్. ద లిటిల్ బాయ్ ఇస్ గాడ్, ఆ చిన్న అబ్బాయే దేవుడు అనమాట. ఇక్కడ ఈ ఓల్డ్ గెయింట్ అతను ఎక్కడికి వెళ్ళిపోయారంటే ద ఓల్డ్ గెయింట్ డైడ్, ఇక్కడ చనిపోయాడు. చనిపోయేసి ఆ లిటిల్ బాయ్తో పాటు ప్యారడైజ్, స్వర్గానికి వెళ్ళిపోయారు. ఓకే, దిస్ ఇస్ ద స్టోరీ బై ఆస్కార్ వైల్డ్ ఇంటూ ఎ ప్లే బై మిస్టర్ ర్యాన్ టైలర్. సో ఇది ఆస్కార్ వైల్డ్ స్టోరీని మిస్టర్ ర్యాన్ టైలర్ దీన్ని ఒక డ్రామా లాగా, ప్లే లాగా ఇలాగ మార్చాడు. అబౌట్ ది ఆథర్, ఏ రైటింగ్స్ అయినా సరే మనం రైటర్ గురించి తెలుసుకోవాలండి. ఆస్కార్ వైల్డ్, హీ వాజ్ బోర్న్ ఆన్ 16th October 1854 అండ్ డైడ్ ఆన్ 30th November 1900. సో 1854లో పుట్టి 1900లో చనిపోయాడు. వాజ్ అన్ ఐరిష్ రైటర్ అండ్ పోయెట్. ఓకే, ఐర్లాండ్ రైటర్ అనమాట ఇతను, పోయెట్ కూడా. After writing in different forms throughout the 1880s, he became one of the London's most popular playwrights in the early 1890s. ఓకే, 1880sలో స్టార్ట్ చేసి బాగా రాయడం వల్ల క్యారెక్టర్స్ బాగా రాసేటటువంటి మోస్ట్ పాపులర్ వ్యక్తిగా ఇతను 1890sకి మంచి పేరు సాధించినాడు. టుడే హీ ఈజ్ రిమెంబర్డ్ ఫర్ హిస్ ఎపిగ్రామ్స్ అండ్ ప్లేస్. ఆస్కార్ వైల్డ్ ఈజ్ బెస్ట్ నోన్ ఫర్ ద నావెల్ ద పిక్చర్ ఆఫ్ డోరియన్ గ్రే అండ్ ద ప్లే ద ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ అన్నెస్ట్. ద హ్యాపీ ప్రిన్స్ అండ్ అదర్ టేల్స్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ చిల్డ్రన్స్ స్టోరీ.
ఈ రైటింగ్స్ మనకు చదవగానే వెంటనే మనకు ఆస్కార్ వైల్డ్ గుర్తొచ్చిపోతాయి. లెట్స్ అబ్జర్వ్ ద గ్లాసరీ. లినెట్ బర్డ్, ఏ స్మాల్ బ్రౌన్ అండ్ గ్రే బర్డ్. బూడిద రంగు కొంచెం బ్రౌన్లో ఉండే పిచ్చుక లాంటి ఒక చిన్న బర్డ్. హెయిల్ మీన్స్ స్మాల్ బాల్స్ ఆఫ్ ఐస్ దట్ ఫాల్ లైక్ రెయిన్. సో వడగళ్ళు. సీజ్, స్టాప్ హ్యాపెనింగ్ అంటే నిలిచిపోవట, ఆగిపోవట. ట్విటరింగ్, మేకింగ్ ఎ సిరీస్ ఆఫ్ షార్ట్ హై సౌండ్స్, చిన్న చిన్నగా కొంచెం గట్టిగా చిన్న చిన్నగా అరచుట. స్నీజ్, సడన్లీ ఎక్స్పెల్ ఎయిర్ ఫ్రమ్ నోస్ అండ్ మౌత్ డ్యూ టు ఇరిటేషన్ ఇన్ వన్స్ నాస్ట్రిల్స్. సో ముక్కులో కొంచెము దురదల వల్ల లేదా అలర్జీస్ వల్ల వచ్చేటటువంటి సడన్ గాలి అంటే తుమ్ము. స్నీజ్ అంటే తుమ్ములు. ఫీబుల్, ల్యాకింగ్ స్ట్రెంగ్త్, బలహీనం. హ్యాత్, హ్యాస్ అంటే ఇది పొయిటిక్ వర్డ్స్ అనమాట. థీ మీన్స్ యూ, నీవు. స్లే, కిల్, చంపుట. ఆట్, ఆర్. థో మీన్స్ యూ, నీవు అనేసి. ఓకే, రీడ్ ది స్టోరీ వన్స్ ఆర్ ట్వైస్ అండ్ ప్రాక్టీస్ దిస్ గ్లోసరీ. ఓకే, so I will explain the textual grammar in next video. Okay.